హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఇప్పుడు కొన్ని జనరల్ నాలెడ్జ్ బిట్స్ తెలుసుకుందాం. ఫస్ట్ వన్, ఇటీవల ఫంగ్వాంగ్ తుఫాను ఏ దేశంలో వచ్చింది? జవాబు ఫిలిప్పీన్స్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే మొదటి నగదు రహిత దేశంగా అవతరించిన దేశం? జవాబు స్వీడన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశం 15 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధించింది? జవాబు డెన్మార్క్. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ సహాయంతో ఏ దేశంలో హనీమాదు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించారు? జవాబు మాల్దీవులు. నెక్స్ట్ క్వశ్చన్, హనీమాదు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మాల్దీవుల అధ్యక్షుడు మయిజ్జు, భారత పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఎప్పుడు ప్రారంభించారు? జవాబు నవంబర్ 10, 2025. నెక్స్ట్ క్వశ్చన్, 2007 జనవరి 1 తర్వాత జన్మించిన వారికి పొగాకు ఉత్పత్తులు కొనడం, ఉపయోగించడం నిషేధించిన దేశం? జవాబు మాల్దీవులు. ఇటీవల ప్రధాని మోదీ ఏ దేశంలో 1020 మెగావాట్ల సామర్థ్యంతో చేపట్టిన పునర్చంగచ్చు 2 జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు? సమాధానం భూటాన్. ఏ దేశ విదేశాంగ మంత్రి అబ్దుల్లాతిఫ్ బిన్ రషీద్ ఆల్ జయానీ ఇటీవల భారత్ను సందర్శించారు? జవాబు బహ్రెయిన్. నెక్స్ట్ క్వశ్చన్, ఖబర్కోవుస్ అణు జలాంతర్గామి ఏ దేశానికి చెందింది? జవాబు రష్యా. నెక్స్ట్ క్వశ్చన్, రాబ్ జెట్టన్ ఏ దేశ ప్రధానిగా ఎంపికయ్యారు? జవాబు నెదర్లాండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025లో ఇండియా ర్యాంకు ఎంత? జవాబు 4వ ర్యాంకు. నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025లో తొలి 3 స్థానాల్లో ఉన్న దేశాలు ఏవి? జవాబు అమెరికా, రష్యా, చైనా తొలి 3 స్థానాల్లో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో ఉన్న కునార్ నది ఏ 2 దేశాల మధ్య సరిహద్దుగా ప్రవహిస్తుంది? జవాబు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ మద్దతుతో ఆఫ్ఘనిస్తాన్ ఏ నదిపై ఆనకట్ట నిర్మిస్తుంది? జవాబు కునార్ నది. పాకిస్తాన్లో కునార్ నదిని ఏమని పిలుస్తారు? జవాబు చిత్రాల్ నది. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా ఇటీవల ఏ దేశానికి 6 టన్నుల వెక్టార్ బోర్నే వ్యాధి నివారణ మందులు, డయాగ్నోస్టిక్ కిట్స్ను ఉచితంగా అందించింది? జవాబు ఆఫ్ఘనిస్తాన్. నెక్స్ట్ క్వశ్చన్, అమెరికా విదేశాంగ శాఖలో దక్షిణ మధ్య ఆసియా వ్యవహారాల బ్యూరో కొత్త అసిస్టెంట్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన భారత సంతతి వ్యక్తి? జవాబు పాల్ కపూర్. నెక్స్ట్ క్వశ్చన్, తల్లి నుంచి బిడ్డకు హెచ్ఐవి, సిఫిలిస్, హెపటైటిస్ బి రోగాలను కట్టడి చేసిన ప్రపంచంలో మొదటి దేశం ఏది? జవాబు మాల్దీవులు. నెక్స్ట్ క్వశ్చన్, 2025 గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో భారతదేశం స్థానం ఎంత? జవాబు 102వ స్థానం. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్లో 2025లో చేరిన దేశాలు ఏవి? జవాబు తువాలు, గాబన్, మార్షల్ ఐలాండ్స్, జింబాబ్వే, ఆర్మేనియా, తజికిస్తాన్. నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి యుఎన్హెచ్ఆర్సిలో సభ్యదేశంగా భారత్కు ఎన్నోసారి ఎన్నికైంది? జవాబు 7వసారి. యుఎన్హెచ్ఆర్సిలో మొత్తం ఎన్ని సభ్యదేశాలు ఉంటాయి? జవాబు 47. నెక్స్ట్ క్వశ్చన్, యుఎన్హెచ్ఆర్సి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? జవాబు జెనీవా. నెక్స్ట్ క్వశ్చన్, యుఎన్హెచ్ఆర్సి అధ్యక్షుడు ఎవరు? జవాబు జూర్గ్ లాబర్. నెక్స్ట్, ఇజ్రాయెల్ ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఆనర్ను ఇటీవల డొనాల్డ్ ట్రంప్నకు ప్రకటించారు. ఇజ్రాయిల్ ఏ సంవత్సరం నుంచి ఈ అవార్డు ఇస్తుంది? జవాబు 2012. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.